హలో ఆల్. ఈరోజు మనం కీమా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ కీమా. ఈ మటన్ కీమాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి బఠానీ కీమా అని, ఇంకొకటి నార్మల్ కీమా. నార్మల్ కీమా ఏంటంటే బాగా చిన్నగా తుక్కు రెగ్యులర్గా ఎలా కట్ చేస్తారో అలా చేస్తారు. బఠానీ కీమా అంటే బఠానీ సైజ్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఆ కీమా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా అయితే మేము అదే కీమా ఎక్కువ తెచ్చుకుంటాం. అది మనం స్పెషల్గా చెప్పి కట్ చేయించుకోవాలి. ఈ రెగ్యులర్ కీమా ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు కట్ చేసే విధంగా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు నేను తీసుకొచ్చింది అయితే రెగ్యులర్ కీమా. దీనికోసమని ఒక పెద్ద సైజు ఆనియన్ని 4 పచ్చిమిర్చి తీసుకొని బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే గ్రేవీ ఫామ్ అయ్యిద్ది. అందులో వీలైనంత చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కీమాని మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది వాష్ చేయకుండా కూడా వేస్తారు. నేనైతే కీమాని వాష్ చేసి పెడతాను. తర్వాత ఇందులోకి 2 లవంగాలు చిన్నగా మెత్తగా దంచుకోవాలి. దాన్ని 2 లవంగాలు. ఇంతకు మించి నేను ఏ మసాలాలు ఇందులో యాడ్ చేసుకోను. ఎందుకంటే మాకు కొద్దిగా గ్యాస్ట్రిక్ ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం మసాలాలని అవాయిడ్ చేస్తాను. ఎప్పుడో బగారా వేస్తే దాంట్లోకి ఆకు, లవంగ, ఇంకోటి ఇలాచి ఇవి వేస్తా అంతే. దీంట్లోకి మాత్రం నేను ఇప్పుడు 2 లవంగాలు చాలా చిన్నగా తుక్కు దంచుకున్నాను. తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి సరిపడినంత నూనె వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్న కీమా. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకున్నాక వెంటనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వెంటనే మనం కలుపుకుంటే అది తొందరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్నటువంటి కీమాని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలి. దానివల్ల దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఇలా ఒక 2-3 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. అందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత సాల్ట్ మనకు సరిపడినంత వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత అందులోకి కారం వేసుకోవాలి సరిపడినంత. మనం తినే అంత స్పైస్ చూసుకొని వేసుకోవాలి. ఈ రెండింటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు అలాగే కలుపుతూనే ఉండాలి. అప్పుడు కీమాకి బాగా పట్టుకుంటుంది కారం, ఉప్పు. తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా లవంగాలు, వాటిని ఇందులో వేసుకోవాలి. అవి ఉన్నాయి 2 కాబట్టి అడుగంటుకున్నాయని నేను దాంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని వేసేసిన డైరెక్ట్. చిన్న గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. తర్వాత దీన్ని కొద్దిసేపు ఇలా కలుపుకొని కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ తీసి మూత పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న గ్యాస్ పోతుంది. అప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొత్తగా వంట చేసే వాళ్ళు ఎవరైనా కూడా కుక్కర్ మూత విజిల్ తీసే పెట్టండి. 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా విజిల్ తీసి మూత తీసి
చూసుకోవాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని దాన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఉడికించేటప్పుడు సిమ్లో పెట్టి 4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. హైలో పెట్టామంటే ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకొని 8-9 విజిల్స్ ఇచ్చినామంటే బాగా ఉడుకుతుంది. అదే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చిన్న గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. సిమ్లో పెట్టుకుంటే 4 విజిల్స్ కూడా సరిపోతాయి. తర్వాత దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. ఈ కీమాని మనం బ్రెడ్ కొద్దిగా నెయ్యి వేసి టోస్ట్ చేసుకొని దాని మీద పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి చూసి నాకు కూడా చెప్పండి. మా పిల్లలు అలా ఇష్టపడతారు కాబట్టి నేను చెప్తున్నాను. గీ రోస్ట్ చేసిన బ్రెడ్ పైన ఈ కీమా పెట్టుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. అది కూడా మనకు ఒక వెరైటీ స్నాక్ అయిపోద్ది. ఓకే బాయ్.